నేను వేదిక మీద కూర్చున్న పెద్దలకి ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. మొదటగా శ్రీ రాహుల్ సూర్యనారాయణ గారు విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖులు గారు. అండ్ శ్రీ కన్నా భాస్కర్ రావు గారు సంఘ ప్రచారక్ విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ సంఘటన మంత్రి కేంద్రం విజయవాడ. శ్రీ हुकुमचंद बावत जी अखिल भारतीय शिशु वाटिका साफ संयोजक. श्री लिंगम सुधाकर रेड्डी गारू दक्षिण मध्य क्षेत्र संघटना मंत्री. नमस्कार. ఈనాటి కార్యక్రమం తీసుకోవాల్సిందిగా శ్రీ రావాల్సింది ఈనాటి కార్యక్రమం తీసుకోవాల్సిందిగా శ్రీ రావుల్ సూర్యనారాయణ గారిని కోరుతున్నాను. అందరికి నమస్కారం. నమస్కారం అంటే నమస్కారం అందరూ. ముందుగా ఒక 40 minutes కొన్ని బేసిక్ విషయాలు తీసుకుంటాను. ఆ బేసిక్ విషయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మన పాఠాలలోకి వెళ్దాం. లేదా ఒక 4-5 members నేను చెప్పినటువంటి అంశాలు విన్నారు. వాళ్ళు నేను అడిగినప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, మిగిలిన వాళ్ళు చెప్తే సరిపోయింది. ఓకే. నెంబర్ 1 effective teaching. Effective teaching, visionary teaching. ఇవి రెండింటి మధ్య తేడా ఒకసారి చెప్పండి శిశువాటిక దృష్టితో. ఎఫెక్టివ్ టీచింగ్ మీన్స్ క్లాస్ ఎఫెక్ట్గా చక్కగా చెప్పడం. విజనరీ అంటే దానివల్ల వచ్చే అవుట్కమ్స్ గురించి ఆలోచించి ఆ క్లాస్ని చెప్పడం. ఓకే. ఇంకా ఇది ఎగ్జాంపుల్స్తో లైవ్గా చూపించండి. విజనరీ టీచింగ్ అంటే మీరేదో చెప్పారు నరేష్ గారు. ఇది టెంపరీ, అప్పుడు మనం ఎఫెక్టివ్గా ఉంటుంది. విజనరీ అంటే అది లాంగ్ రన్లో లాంగ్ టైమ్ అచీవ్మెంట్. ఇంకా ఎఫెక్టివ్ అంటే ఒక అంశాన్ని ఎఫెక్టివ్గా చెప్పడం. విజనరీ అంటే చూపిస్తూ ప్రాక్టికల్. ఓకే. మొత్తం మీద ఎవరు చెప్పిన వాళ్ళకంటే ఏదో చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళు కదా, కాబట్టి మీరు గొప్పవాళ్ళు. మన యొక్క శిశువాటిక విజన్ ఏంటి? శిశువాటిక విజన్ ఏంటి అని అంటే ఉండేది ఒక సమగ్ర వికాసం, తర్వాత సమాజంలో సన్నిహితమైనటువంటి సంబంధము,
పంచభూతాలతో ఉండేటువంటి సంబంధము, ఇంకా యాక్టివిటీ ఓరియంటెడ్, తర్వాత సంస్కారయుతము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది దేని విజన్? శిశువాటిక విజన్. అర్థమైంది? కాబట్టి మనం ఏ పాఠం చెప్పినప్పటికీ ఎఫెక్టివ్ టీచింగ్ అంటే ఏంటి? వాడికి ఆ అక్షరాలు వస్తే సరిపోయింది, వాడికి ఆ సంఖ్యలు వస్తే సరిపోయింది, మనం చూపిస్తాం. ఇది ఎఫెక్టివ్ టీచింగ్. విజనరీ టీచింగ్ అంటే మనకి ఇన్ని రకాలు ఉన్నాయి. ఇటు విలువలకు, ఇటు పంచకోశాత్మకం, పంచకోశాత్మకంతో వెష్టి టు పరమిష్టి, ఆ తర్వాత ఇంకేమున్నాయి? పంచమహాభూతాలతో సంబంధము, సంస్కారం, సమాజంతో సన్నిహిత సంబంధము, వస్తువులతో గరిష్ట సంబంధం, ఇటువంటి ఎన్ని ఉన్నాయి. ఇదంతా కూడా ఒక మన విజన్. దేనికి విజన్? శిశు సమగ్ర వికాసానికి విజన్. మనం ఏ పాఠం చెప్పినా ఆ ఉద్దేశంతో చెప్తే అది విజనరీ టీచింగ్ అవుతుంది. లేదు ఎఫెక్టివ్ టీచింగ్ అంటే కేవలం మనం సంఖ్యలో అక్షరాలు ఇవన్నీ చెప్పేసేస్తే ఎఫెక్టివ్ టీచింగ్ అవుతుంది. అర్థమైందా? ఇంకా దీనికి ఎగ్జాంపుల్స్ ఏమైనా కావాల్సిన అవసరం ఉందా? అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు ఉన్న తర్వాత మనం ఆ, అరటి, ఆ, ఆవు అని చెప్తూ ఉంటాం. సరే, దానికి సంబంధించిన డెప్త్ అవన్నీ నేను చెప్తాను. కానీ ఆ అరటి, ఆ ఆవు అనుకుంటూ చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, ఇది ఎఫెక్టివ్ టీచింగ్. వాడికి చదవడం వస్తుంది, ఇది వస్తుంది. ఆవు, ఆవు ఏం చేస్తుంది, ఆవుని ఎందుకు మనం దైవంగా పూజిస్తాము, ఆవు వల్ల లాభం ఏంటి, ఆ తర్వాత ఆవు తల్లి వంటిదని ఎందుకు అంటారు, ఆవును గోమాత అని ఎందుకు పిలుస్తారు, ఈ వివరాలు చెప్తే ఏమైపోతుంది? ఇవన్నిటికి సంబంధించిన మన సంస్కారాలకు సంబంధించిన విషయాలన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అది సంభాషణ ఆధారంగా రావాలి. అది విజనరీ టీచింగ్. రైట్? ఏమమ్మా, ఏమర్థమైంది? ఎఫెక్టివ్ టీచింగ్ మధ్యలో అడుగుతుంటాను, ఇది క్లాస్ కాబట్టి. ఎఫెక్టివ్ టీచింగ్, విజనరీ టీచింగ్ తేడా ఏంటి? ఎఫెక్టివ్ అంటే మనకి ఆ అంటే అమ్మ, ఆ అంటే అరటి, ఆవు అని ఇలా చెప్తే ఎఫెక్టివ్ టీచింగ్ అవుతుంది. అదే చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే విజనరీ టీచింగ్. మళ్ళీ పోయింది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, రాయండి. డెమో ఇస్తారు చాలా మంది. ఎఫెక్టివ్ అది టెంపరీ అంతే. అదే అట్లా కాకుండా కొందరు టీచింగ్ చేసినట్టే అనిపించేది, కానీ ఆ క్లాస్ ఉన్న వాళ్ళందరికీ చదువు వస్తుంది. అదే ఎఫెక్టివ్ టీచింగ్. విజనరీ టీచింగ్ అంటే విజనరీ టీచింగ్ అంటే అట్లా కదా, టెంపరీగా క్లాస్ బాగుంది అనేది ఎఫెక్టివ్ టీచింగ్. కానీ లెసన్ అయిపోయేసరికి క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ చదువు వచ్చింది అనుకో, అది విజన్ కదా. అంటే తన మనసులో ఉన్నది బయటికి వెళ్ళడం చాలా కష్టం అన్నట్టు, కొత్తదాన్ని జీర్ణం చేసుకోవడం. అర్థమైంది? ఆయన మనసులో ముందు ఏదైతే చెప్పిండో అదే ఉంది తప్ప నేను చెప్పింది అర్థం కాదు. ఎఫెక్టివ్ టీచింగ్ అంటే మనకి సబ్జెక్ట్ గురించి చెప్పడం, పర్ఫెక్ట్. అదే విజన్ టీచింగ్ అంటే మన శిశువాటిక సమగ్ర వికాసాన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని వివరించి చెప్పడం. ఆ సమగ్ర వికాసంలో ఏమున్నాయి? పంచకోశ వికాసము, వెష్టి నుంచి పరమేష్టి, ఆ తర్వాత పంచభూతాలతో సన్నిహిత సంబంధము, సమాజంతో సన్నిహిత సంబంధము, వీటిని జోడించి చెప్పినట్టయితే మన ఆ తర్వాత ఇవన్నీలో ఉన్నాయి కదా, మనకు ఉండేటువంటి ప్రాణులతోటి ఏ విధంగా ఉంచాలి, వాటికి హాని చేయకుండా ఉండటము, ఇవన్నీ. వాడికి ఆవు అనే పాఠం వచ్చినప్పుడు నేను చెప్పాను, ఆవును కొట్టొద్దు, ఎందుకు కొట్టొద్దు, గోమాత అంటారు, ఎందుకు అంటారు, ఇవి చెప్తే ఏమవుతుంది? విజనరీ టీచింగ్. వాడికి రేపు వెళ్ళిన తర్వాత ఆవు అంటే దండం పెట్టుకునే స్థితి రావాలి. అది విజనరీ టీచింగ్. కాబట్టి చాలా సందర్భాలలో ఏమవుతుంది అంటే మనం వింటాం, విడిచిపెడతాం, కానీ ఆ రిసీవ్ ఏం చేసుకుంటామనేది నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఒకటి అర్థం చేసుకుంటారు. అట్లుండకూడదు. అందుకొరకు ప్రతిసారి ఇద్దరిని ముగ్గురిని అడుగుతుంటాను, ఒక్కొక్క విషయం చెప్తూ. రైట్? ఎందుకంటే నాకు ఈ మధ్యలో అనుభవానికి వచ్చింది. ఒకసారి ట్రైనింగ్ అంతా బ్రహ్మాండంగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ ఈసారి చాలా బాగుందండి అని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మంత్లో నేను అదే విషయాలను అదే ఆచార్యులకు అడిగాను,
ఒక్కటి చెప్తుంటే ఇదే వాళ్ళ మనసులో ఉన్నది చెప్పింది తప్ప నేను చెప్పింది చెప్పరా. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. రైట్, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విజనరీలో వస్తున్న ఆచార్య. ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ శిశువాటికలో ఉంది కదా. ఇట్ విల్ కమ్ అండర్ విజనరీ. విజనరీ సెకండ్. Information consuming and knowledge production. ఇది చెప్పండి. ఒక విషయం గురించి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి సంబంధించిన ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని అందించడం. ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా నాలెడ్జ్ని అందించడం. దట్ ఇస్ నాలెడ్జ్ ప్రొడక్షన్. ఓకే, ఇంకా ఇన్ఫర్మేషన్ కన్జ్యూమింగ్ అంటే ఆ సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పి వదిలేయడం. నాలెడ్జ్ ప్రొడక్షన్ అంటే దాని మీద సమగ్రంగా నాలెడ్జ్ రావాలి. రైట్, ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళకి ఎంతవరకు తెలుసో దాన్ని గ్రహించి దాన్ని బట్టి ముందుకు పోవడం నాలెడ్జ్ ప్రొడక్షన్. రైట్, నేను నిన్ననే ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ ఆచార్యుడు బాగా పాఠం చెప్తున్నాడు. దేనికి సంబంధించింది? ఈవీఎస్కి సంబంధించింది. ఈవీఎస్కి సంబంధించింది పాఠం మొదలుపెట్టిన తర్వాత వెంటనే అది పాఠం పేరు ఏంటంటే యానిమల్స్. యానిమల్స్కి సంబంధించినటువంటి పాఠం ఒక్కొక్కటి చెప్పబోతున్నాడు. ఏది కౌ అని, బఫెల్లో అని, ఇవన్నీ చెప్పబోతున్నాడు. ఈయన అన్నీ చెప్తూ ఉంటే బొమ్మలు వేసేసి చెప్తూ ఉంటే ఇది ఏమైపోయింది? ఇన్ఫర్మేషన్ కన్స్యూమింగ్ అయిపోయింది. అంటే పుస్తకంలో ఉన్నాయి తీశాడు, తాను చెప్తున్నాడు. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ కన్స్యూమింగ్. ఇది టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఏంటి? నీకు తెలిసినటువంటి యానిమల్స్ పేర్లు చెప్పు. నీకు తెలిసిన యానిమల్స్ పేర్లు చెప్పమంటే ఇప్పుడు పుస్తకంలో ఉన్నది కన్స్యూమింగా, లేకపోతే వాడు నాలెడ్జ్ ప్రొడక్షన్ చేస్తున్నాడా? నాలెడ్జ్ ప్రొడక్షన్ చేస్తున్నాడు. నాలెడ్జ్ ప్రొడక్షన్ చేసేస్తే వాడికి కనీసం పేరు రాయరాలేదు, కానీ ఆచార్య రాసేస్తున్నాడు. రాసేసి పర్వాలేదు, అక్కడికి మొత్తం యానిమల్స్ పేర్లు అన్నీ రాసేసాడు. ఏవి ఎవరు చెప్పినవి? పిల్లలు చెప్పినవి. ఇప్పుడు పుస్తకంలో ఉన్నాయి ఎక్కువ ఉంటాయా, పిల్లలు చెప్పినా ఎక్కువ ఉంటాయా? పిల్లలు చెప్పినా ఎక్కువ ఉన్నాయి. ఆ రకంగా విపరీతంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏదో చెప్పబోయాడు. చెప్పకపోతే వద్దు, ఇందులో గడ్డి తినేటివేంటి, మాంసం తినేటివేంటి చెప్పండి. ఇప్పుడు ఇది పిల్లలు చెప్తారా చెప్పరా? దట్ ఈస్ నాలెడ్జ్ ప్రొడక్షన్. మనం ఏం చెప్తాం? అక్కడ బొమ్మకి ఇస్తాము, ఆవు గడ్డి తినను, పెద్ద పులి మాంసం తినను, ఇది చెప్తుంటాం. ఇది చెప్తే ఏమైంది? ఇన్ఫర్మేషన్ కన్స్యూమింగ్ అయినా మనం చెప్తే వినడం నాలెడ్జ్ ప్రొడక్షన్ అయిందా? ఇన్ఫర్మేషన్ కన్స్యూమింగ్. కాబట్టి మన ఉద్దేశం ఏంటిది? నాలెడ్జ్ ప్రొడక్షన్. నాలెడ్జ్ ప్రొడక్షన్ అంటే ఏం చేయాలి పిల్లవాడు? వాడు ఆలోచించి చెప్పాలి. ఎన్ని చెప్పాలో అని చెప్పేసేసారు. కాబట్టి మన పాఠం యొక్క దృష్టికోణం ఎట్లా ఉండాలి అని అంటే నాలెడ్జ్ ప్రొడక్షన్ కావాలి. అంటే ఈవెన్ నర్సరీ టు 10th తక్ ఏవైనా తీసుకోండి, నాలెడ్జ్ ప్రొడక్షన్ ఉండాలి తప్ప ఇన్ఫర్మేషన్ కన్స్యూమింగ్ కాదు. అర్థమైందా అండి? ఇప్పుడు నువ్వు చెప్పు, ఇన్ఫర్మేషన్ కన్స్యూమింగ్ అంటే ఏంటి, నాలెడ్జ్ ప్రొడక్షన్ అంటే ఏదైనా లెసన్ చెప్పాలని
చెప్పడం కాకుండా వాళ్ళ ద్వారా చెప్పేస్తారు. రూల్స్ ఏంటి అని అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ ద్వారా చెప్పాలి. అవసరం వస్తే ఒక క్లాస్ పైన ఉంది అనుకోండి, వాళ్ళనే రాయమన్నా. నాకు అంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే అక్కడ సెకండ్ క్లాస్ ఉంది పాఠం. ఆ సెకండ్ క్లాస్ పిల్లలు వచ్చి వరుసగా రాశారండి. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అంటే జనరల్గా వేరే స్కూళ్ళలోకి వెళితే పిల్లలకు ఆ స్పెల్లింగ్స్ రావట్లా, కానీ పిల్లలు 1-2 తప్పులతోటి స్పెల్లింగ్స్ కూడా రాసేసారు సెకండ్ క్లాస్. సో నేను మొదలు ఎక్స్పెక్ట్ చేయాలి రాస్తారని, కానీ రాసేసారు. సో అది నాలెడ్జ్ ప్రొడక్షన్. ఏదైనా మీరు ఏది తీసుకున్నప్పటికీ నాలెడ్జ్ ప్రొడక్షన్, ఇన్ఫర్మేషన్ కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నాలెడ్జ్ ప్రొడక్షన్లో ఎవరు ఎక్కువ మాట్లాడతారు? టీచర్. ఈ మధ్యలో ఎందుకో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైన తర్వాత నేను అన్ని స్కూళ్ళలో పోతే సైలెన్స్ సైలెన్స్, సిట్ డౌన్ సిట్ డౌన్, దిస్ ఈజ్ 1 వెరీ గుడ్ క్లాప్. ఎంత అరుస్తున్నారంటే ఆచార్యులకు. నేను మొన్న 3-4 స్కూళ్ళలో కూడా వెళ్ళి చెప్పిన, ఎంత అరుపు అంటే ఆ క్లాసులలోకి వెళితే అసలు అంతకుముందు ఆ అరుపులు ఉండేటివి కాదు. అరిపేసేస్తే మీ ఆయుష్ అంతా క్షీణం అయిపోతుంది. తొందరగా కలిసిపోతున్నారు. 4వ పీరియడ్కి వచ్చేసరికి కానీ వీళ్ళు పాఠం చెప్పే స్థితి కనిపించట్లా. ఈ అరవడానికి పిల్లల అల్లరి కూడా ఎక్కువ అయిపోతుంది. ఎక్కడన్నా చూడండి పిల్లల అల్లరి. కాబట్టి నేను అదే క్లాసులో అదే తీసుకుంటాను, ఇంతే మాటతోటి పిల్లలందరినీ పాఠం చెప్పించడం అయింది. కాబట్టి అరవడాన్ని తగ్గించండి. బాగా అరుస్తున్నారు, మీ ఎనర్జీ వేస్ట్ అవుతున్నది, పిల్లల ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. పిల్లల్ని ఎవరిని చూసినా సన్నగా, ఆచార్యులు కూడా వచ్చేటువంటి వాళ్ళని చూసినట్టయితే మొత్తం వచ్చే వాళ్ళు కూడా అట్లనే ఉంటున్నారు. ఎందుకంటే అరిచి అలిసిపోతున్నారు. రైట్. సో ఇది థర్డ్. వాల్యూ అడిషన్. ఏమర్థమైంది? ఆగమ్మా, మిగిలిన వాళ్ళకి అవకాశం తరగతిలో కూడా ఇట్లాగే ఉంటారు కొంతమంది పిల్లలు. ఇంకా ఒక పదం వచ్చేసింది అంటే ఇంకెవరికి అర్థం కాదమ్మా వాల్యూ ఎడిషన్ అంటే? ఇంకా వాటర్స్ ఏమి చెప్పేటప్పుడు మన నీళ్ళ విలువనే చెప్పాలి, నదుల గొప్పతనాన్ని చెప్పాలి. సదాచారంలో కానీ ఏకాగ్రత పుత్రులో కానీ ఆ వాల్యూ ఎడిషన్ అనేది ఎక్కడో జోడించి చెప్పడం అన్నమాట. మీరు మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, కల్చరల్ వాల్యూస్ అవిడికి పోతున్నారు. ఇక్కడ వాల్యూ ఎడిషన్ అంటే అది కాదు. రైట్. ఉంటాయి కదా సార్, ఐడెంటిఫికేషన్ కాకుండా కౌంటింగ్ తో సహా వాల్యూ అడిషన్ ఉండాలి. వాల్యూ అడిషన్ అంటే ఏంటంటే నిన్న మనం క్లాస్కి వచ్చాం, పాఠం చెప్పాం. పాఠం చెప్పడం వల్ల వాడు ఏమైనా నేర్చుకున్నాడా, నిన్నటికి ఇవాళకి వాడి వాల్యూ అడిషన్ ఏమన్నా అయిందా అనేది వాల్యూ అడిషన్. మొన్న మేము ఢిల్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ సంగారెడ్డి పూర్వ విద్యార్థి అక్కడ జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన రంగనాథ్ ఏమడిగాడంటే, మీరు ఇన్ని మీటింగ్స్ ఉంటాయి కదా, ఈ మీటింగ్స్ వల్ల ఏమైనా వాల్యూ అడిషన్ ఉంటుందా అని అడిగాడు. అంటే వాల్యూ అడిషన్ అంటే అక్కడ ఏంటిది? ఇంప్రూవ్మెంట్ ఇన్ అకాడమిక్స్, ఇంప్రూవ్మెంట్ ఇన్ మెథడాలజీ, ఇంప్రూవ్మెంట్ ఇన్ మేనేజ్మెంట్. ఇవి జరిగితే దాన్ని ఏమంటారు? వాల్యూ అడిషన్. జనరల్ పదవి.
ఇది రెండో భాగం. ఒకటి పిల్లది, రెండోది మన పర్సనల్, మన సెల్ఫ్. మనం కూడా పెరుగుతూ ఉన్నాం, సంవత్సరాలు దాటుతూ ఉన్నాయి. మనలో ఆ రకమైనటువంటి స్టాండర్డ్స్, మెథడాలజీ ఇది డెవలప్ అయిందా? డెవలప్ అయితే వాల్యూ ఎడిషన్ అయినట్టు మనలో. లేదు కాలే, వాల్యూ ఎడిషన్ తగ్గడం కాదు, డిక్రీస్ అయిపోయి మళ్ళీ ఏమిటి పనికి రాకుండా పోతుంటారు. చాలామంది మన దగ్గర నేను చెప్తుంటాను కదా, ఆచార్యుడిగా చేరి ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆచార్యుడిగా చేరి తర్వాత ఈయన ఎప్పుడు పోతాడు రా అని చూసిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళంతా ఎవాల్యుయేషన్ చేసుకొని నేను ఎప్పటికప్పుడు నా వాల్యూ యాడ్ అవుతున్నదా లేదా అనేటువంటిది. మళ్ళీ నేను అనుకో, నేను విజయలక్ష్మి గారు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, ఈ మాత్రం తెలియదు అంటే, నేను 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానండి, నన్ను ఎవ్వరూ లేదండి, ఇగో ఈ సూర్యనారాయణ. ఇది కాదు కదా, నీళ్ళు ఆ డెవలప్మెంట్ కనిపించాలి కదా. కాబట్టి వాల్యూ ఎడిషన్ ఇన్ ద స్టూడెంట్స్, వాల్యూ ఎడిషన్ ఇన్ ద ఆచార్య, మన సెల్ఫ్. ఇది చూసుకోవాలి. ఇప్పుడు చెప్పమ్మా, వాల్యూ ఎడిషన్ అంటే సబ్జెక్ట్లో డీప్గా చెప్పడానికి వాల్యూ అడిషన్. ఉన్నదనేది వాల్యూ ఎడిషన్. రెండోది ఏమి చెప్పాను? రెండో వాల్యూ ఎడిషన్ ఆచార్య కూడా నేర్చుకున్నది ఒక ఏకి ఏమైతే ఇంప్రూవ్మెంట్ అయ్యారు. తన సబ్జెక్ట్లో, తన మెథడాలజీలో ఎంత డెవలప్ అయ్యాము అనేది చూసుకోవడం వాల్యూ ఎడిషన్. రైట్. నెక్స్ట్ డీప్ లెర్నింగ్, సూపర్ఫిషియల్ లెర్నింగ్. ఇదేమర్థమని చెప్పండి? డీప్ లెర్నింగ్, సూపర్ఫిషియల్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అంటే ఒక ప్లాంట్ గురించి చెప్పినప్పుడు దాంట్లో పార్ట్స్ మాత్రం, అంటే ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకున్నామంటే దాంట్లో పార్ట్స్ గురించి ఫ్లవర్స్, బర్డ్స్, ఫ్లవర్స్ అని ఇట్లా చెప్తూ ఉంటాం. అలాగే సూపర్ఫిషియల్ లెర్నింగ్లో ప్లాంట్లో ఏమేమి ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ దేనికి యూజ్ చేస్తారు, అలాగే ఫ్రూట్స్ ఎన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయి, ఓకే ప్లాంట్ పెద్దగా అయిన తర్వాత అది ఏమిటికన్నా యూజ్ అవుతుందా బర్డ్స్ ఉండడానికి, అంటే ఈ విధంగా వాళ్ళు సెర్చ్ చేయడం అన్నట్టు, దాని గురించి రీసెర్చ్ చేయడమే సూపర్ఫిషియల్. కొంచెం ఉల్టా చెప్తున్నామమ్మా. సూపర్ఫిషియల్ లెర్నింగ్ అంటే పుస్తకంలో ఎంత ఉన్నదో అంతవరకు చెప్పినట్టయితే సూపర్ఫిషియల్ లెర్నింగ్. ఆ తర్వాత డీప్ లెర్నింగ్ అంటే దానికి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయాలన్నింటినీ చెప్పడం డీప్ లెర్నింగ్. నేను రాయడంలోనే ఆ ఉద్దేశంతో రాశాను, కానీ అదే పద్ధతిలో. ఇంకొకటి ఏదైనా ఉదాహరణ ఇవ్వగలుగుతారు ఎవరైనా? అయిపోయిన పుస్తకంలో ఏముందో అది చెప్పడం, అది సూపర్ఫిషియల్ లెర్నింగ్.
డీప్ లెర్నింగ్ అంటే దానికి సంబంధించినటువంటి అవగాహనతో కూడినటువంటి లెర్నింగ్. అంటే ఇప్పుడు కొన్ని స్థాయిలలో కొంతవరకే చెప్పాలి. అది ఎట్లా చెప్పాలి అని చెప్తాను. ఇప్పుడు క్లాస్ వైజ్గా మనకు ఈవీఎస్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ సీక్వెన్స్ అండ్ డెవలప్మెంట్ అంటూ ఉంటుంది. సీక్వెన్స్ అండ్ డెవలప్మెంట్ అంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పాఠము నర్సరీలో ఉంటుంది, 10th క్లాస్లో ఉంటుంది. తేడా ఏమొస్తుంది అని అంటే అందులో ఉండేటువంటి వాళ్ళ పనులు ఇటువంటివి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సూపర్ఫిషియల్ లెర్నింగ్ ఉందనుకోండి, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి చెప్పినప్పుడు మనకి దీంట్లో ఏముంటాయి? వెష్టి కుటుంబము, సమిష్టి కుటుంబము, ఇవి ఉంటాయి. వెష్టి కుటుంబం అంటే ఏంటిది? అమ్మ నాన్న పిల్లలు, వీళ్ళుంటే వెష్టి కుటుంబం. సమిష్టి కుటుంబం అంటే తాతయ్య, అమ్మమ్మ, పెదనాన్న, చిన్ననాన్న, ఇవి లాభం దొరికినట్టయితే సమిష్టి కుటుంబం. ఇది చెప్తాం. చెప్పేసేసి వాటి 4వ తరగతి 5వ తరగతి ఇందులోనే ఉంటాయి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, ప్రయోజనాలు అంటే ఆర్థికమైనటువంటివి కావు, కల్చరల్కి సంబంధించినటువంటి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి వాడికి చెప్పడం. ఇప్పుడు ఇంట్లో ఒక్క పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 4-5 పిల్లవాళ్ళు ఉన్నారు అనుకోండి, మాటలు ఎవరికి తొందరగా వస్తాయండి? ఎక్కువ మంది పిల్లల దగ్గర వస్తాయి. కారణం ఏంటి? వింటుంటారు, వీళ్ళకి మాత్రమే చెప్తుంటారు. కాబట్టి కథలు చెప్పాలి. వెష్టి కుటుంబంలో సాధ్యమవుతుందా? సమిష్టి కుటుంబంలో సాధ్యమవుతుందా? ఇట్లా ఒక్కొక్క విషయాన్ని తీసుకొని చెప్పినట్టయితే దాంట్లో ప్రయోజనాలు ఏంటి, సాంస్కృతిక విలువలు ఏంటి, ఇవన్నీ చెప్పినట్టయితే అది ఏమవుతుంది? డీప్ లెర్నింగ్. సూపర్ఫిషియల్ లెర్నింగ్ అంటే ఎవరున్నట్టయితే వెష్టి కుటుంబం, ఎవరున్నట్టయితే సమిష్టి కుటుంబం, ఈ చెప్పినట్టయితే సూపర్ఫిషియల్ లెర్నింగ్ అవుతుంది. ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ప్రతి దానికి వర్తింపజేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు 1 2 3 4 5 చెప్పండి. లెర్నింగ్ అంటే అంతర్గత విషయాలు చెప్పడం అసలు. ఉదాహరణకు చిన్న కుటుంబం గురించి అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు ఉండాలి. దానికోసం నేను చెప్పిన ఉదాహరణ మీరు చెప్తున్నాను. మీకు అర్థమైందంటే ఏం చేయాలి? స్వతంత్రమైంది చెప్పగలగాలి. అర్థం కాకపోతే ఏం చేస్తారు? అదే చెప్తానంటే, ఇప్పుడు పిల్లవాడిని స్వతంత్రం చేయడము అని అంటారు. స్వతంత్రం చేయడం అంటే ఏంటిది? ఒక విషయం మనకి చెప్పింది మన మాటలలోనే మనకు చెప్పాడు అనుకోండి, వాడికి ఏమీ అర్థం కానట్టు. లేదు, మనం చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నట్టయితే వాడు వాడి మాటలలో చెప్తాడు, అది వాడికి అర్థమైనట్టు. అది లెర్నింగ్ అంటే ఒక లెమన్ తీసుకున్నాము సార్. లెమన్ తీసుకొని దాని రుచిని చూపించినట్టయితే అది డెప్త్ లెర్నింగ్. రుచిని, దాని కలర్ని, స్మెల్, రైట్. దాని డెప్త్ లెర్నింగ్. కూర్చోండి. సిలబస్ చెప్పడము. Can deep learning be called as participative learning? More involvement, participation, more of activity oriented. Deep learning. Superficial is just listening and reproducing. That is superficial learning. Yes. Right?
యాంత్రిక పునరావృత్తి, సృజనాత్మక పునరావృత్తి. చెప్పండి ఒకసారి, యాంత్రిక పునరావృత్తి అంటే ఏంటి, సృజనాత్మక పునరావృత్తి అంటే ఏమర్థమైంది? ఎందుకంటే మీరు నిలబడితే మేము ఇంకా ఎవరు నిలబడరు అని. సృజనాత్మకంగా అంటే పిల్లవాడు తాను ఓరల్గా చెప్పగలిగినట్లయితే దాన్ని వాడు ఆలోచించి చెప్పేదాన్ని సృజనాత్మకంగా చెప్పడం. యాంత్రికంగా అంటే ఓన్లీ టీచర్ చెప్పిన దాన్ని బటిఫై చేసి ఇంకా యాంత్రికంగా అంటే ఇప్పుడు ఇది ఇలా చేయాలి అని అది మాత్రమే చేస్తారు అసలు. సృజనాత్మకంగా అంటే ఇంకా వేరేగా ఇంకా ఏమన్నా చేయొచ్చు కొత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది ఆచార్య, ప్లాంట్ రిపిటేషన్. ఇంకో రకంగా ఏం చెప్తాం, కొత్తగా ఆచార్య, కొత్తగా దానికి సంబంధించి రికాప్చులేషన్ కాదు, ఒక కొత్త. ఇప్పుడు ఏదైనా ఒక పని ఉంటుంది ఆచార్య, ఇప్పుడు డోర్ ఉంటుంది, ఆ డోర్ మనకి ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కట్టెల కింద ఉపయోగించవచ్చు, పొయ్యిలో పెట్టడానికి ఉపయోగించవచ్చు, రకరకాలుగా ఉపయోగించవచ్చు. అది కాకుండా డోర్స్ కూడా ఉపయోగించవచ్చు. కానీ యాంత్రికంగా అనేదేమో చెట్టు అంటే చెట్టు ఉంటుంది, దాని కింద నీడ ఉంటుంది, అంతవరకే తెలుస్తుంది. సృజనాత్మకత అంటే ఆ చెట్టుని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. ఇంకా మనకి జనరల్గా చిన్న క్లాసులలో ఇది ఎక్కువ వస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దిస్ ఈజ్ ఏ చైర్ అని చెప్పినాం, అందులో ఒక 5 పదాలు ఉంటాయి. దిస్ ఈజ్ ఏ చైర్, దిస్ ఈజ్ ఏ ఫ్రూట్, దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ ఏ పెన్సిల్, ఇట్లా ఒక 5 ఉంటాయి దిస్ ఈజ్ మీద. ఇప్పుడు ఈ 5నే చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, అది ఏమైతుంది, యాంత్రిక పునరావృత్తి. ఇప్పుడు ఒక్కొక్కరు లేసి ఒక్కొక్కటి చెప్పుకున్నాం అనుకోండి, వాడు ఏమంటాడు, దిస్ ఈజ్ ఏ వాల్ అంటాడు, దిస్ ఈజ్ ఏ వాచ్ అంటాడు, దిస్ ఈజ్ ఏ బుక్ అంటాడు, దిస్ ఈజ్ ఏ బ్యాగ్ అంటాడు. ఇదేమైంది, సృజనాత్మక పునరావృత్తి. అంటే సేమ్ అదే. ఉదాహరణకి కలర్స్ తీసుకున్నాం, కలర్స్ తీసుకుంటే మై పీస్ ఆఫ్ చాక్ ఈజ్ వైట్ అని చెప్పాం. వాడు ఇంకోటి ఎక్కడికి చెప్పిన తర్వాత ఏమనాలి, దిస్ పేపర్ ఈజ్ వైట్ అని చెప్తాడు, మై షర్ట్ ఈజ్ వైట్ అని చెప్తాడు. ఇట్లా వైట్ మీద చెప్తాడు. రెడ్ చెప్పినాం అనుకో, రెడ్లో ఇంకేమీ ఉన్నాయి, వాడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఆలోచిస్తాడు. దాన్ని ఏమంటారు, సృజనాత్మకం. అంటే దీనికి ఏం చేయాలి, వాడు ఆలోచించాలి, నేను ఏం చెప్పాలి అనేది. ఇది జరగక ఇక యాంత్రిక పునరావృత్తితోటి అరిచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆ క్రియేటివిటీ రావాలి, ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచించాలి. రైట్. యాంత్రిక పునరావృత్తి, సృజనాత్మక పునరావృత్తి. రైట్. ఏమమ్మా నువ్వు అవర్ డిఫరెన్స్. చెప్పింది చెప్పడాన్ని యాంత్రిక క్రియేటివిటీ, వాళ్ళు ఆలోచించి చెప్పడాన్ని సృజనాత్మక పునరావృత్తి. గుడ్ ఎగ్జాంపుల్. నేను చెప్పింది నేను చేశారు. మీరు మీరు ఏం చేస్తున్నారు, యాంత్రిక పునరావృత్తి చేస్తున్నారు కదా. సృజనాత్మక పునరావృత్తి అంటే మీరు స్వతంత్రంగా ఒకటి చెప్పగలిగారు. నేను కూడా కలర్స్ చెప్పాను. నువ్వు ఏం చెప్తావు చెప్పు, ప్రశ్నలు పిల్లవాడు ఏమేమి చెప్తాడు, ఒక్కొక్క పిల్లవాడిని అడుగుతా చెప్పండి. దిస్ ఇస్ ఎ మ్యాంగో, విచ్ కలర్ ఇస్ ఎల్లో. ఇంకా ఎల్లో ఎక్కడ ఉంది, ఐడెంటిఫై చేయండి అంటే వాళ్ళు చెప్తారు. ఒక స్ట్రక్చర్లో వచ్చింది అర్థం మీరు చెప్పింది. కలర్స్ ఒక స్ట్రక్చర్, దిస్ ఈజ్ ఏ స్ట్రక్చర్. ఎవరు చెప్తారు? రైట్, కూర్చో. ఆచార్య అయితే నర్సరీలో డిఫరెంట్ కలర్స్కి బటన్స్ ఇచ్చాను అన్నట్టు, అందరికీ నెంబర్స్ రాసినాయి. అయితే అరేంజ్ చేయడం అనేది అందరూ ఎవరి నెంబర్ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. కానీ ఒక పాప ఏం చేసింది, సేమ్ కలర్ అన్నీ ఏది అరేంజ్ చేసింది.
ఇంకో పాప ఏం చేసింది అంటే చుట్టూ సర్కిల్ కూడా వేసాను. నెంబర్ని అరేంజ్ చేసింది, చుట్టూ సర్కిల్ కూడా అరేంజ్ చేసింది. అలా చేయడము సృజనాత్మకత కదా, సేమ్ చేయడము యాంతి. వెరీ గుడ్. ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ అన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తే క్లాస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తారు. ద పీస్ ఆఫ్ చాక్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అని చెప్తాం. వాడు ఇంకోటి ఏం చెప్తాడు? ద పెన్సిల్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అంటాడు, ద బుక్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అంటాడు. ఇన్ మై హ్యాండే కాదు, ఇంకెక్కడ ఉంటుందో ద పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్, ఇన్ మై పాకెట్. అట్లా వాడు చెబుతూ ఉంటే దాన్ని ఏమంటారు? యాంత్రిక పునరావృత్తి కాదు, సృజనాత్మక పునరావృత్తి. రైట్. నెక్స్ట్. Acharya, one more thing. Yesterday's quiz have done shapes. This one. Wherein this is square, this is triangle, circle. They learn all the shapes and room lo em shapes undayi, fan circle, bangle circle, all these things they learn. Activity come learning. నిన్న సేమ్ ఇదే మీరు చెప్పిన లెసన్ జరుగుతున్నది. నేను పోయిన స్కూల్లో నేను జనరల్గా ఏం చేస్తుంటానంటే, మరి నేను మీకు చెప్తున్నాను కానీ ఇది పిల్లల స్థాయికి అర్థమవుతున్నదా లేదా అని నా క్లాసులు తీసుకున్నాను. తీసుకుంటే ఆ పిల్లవాడికి ఆ టీచర్ కూడా సర్కిల్, నేను అనుకుంటాను యూకేజీలో ఉన్నది, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఉంది. ఒక బ్రహ్మాండంగా చెప్పింది, కష్టపడి చెమట వచ్చేంతవరకు. నేను తర్వాత అడిగేసేసి ఈ డోర్ తీస్తాను. ఆ డోర్ తీసేసి అది ఏముంది, ఏ షేప్లో ఉంది అడిగాను. ఈ బోర్డు ఏ షేప్లో ఉంది అని అడిగాను. అక్కడ ఉండే వస్తువులన్నీ ఏ షేపులలో ఉన్నాయని అడిగాను. వాడు కొద్దిగా సర్దుకొని కాసేపు అయిపోయినాక ఎన్ని అడుగుతానికి చెప్పేసేసి. కాబట్టి వారు అన్నట్టుగా వాళ్ళకి ఏది కావాలి అని అంటే వాడు అచ్చా ఇంట్లో ఉండేటువంటి సర్కిల్లో ఉండేటువంటి ఏమున్నాయి ఈ రూమ్లో చెప్పండి. ఒకటి క్లాక్ ఉంది, అది వాడు క్లాక్ ఉంది. ఇంకా వాటర్ గ్లాస్ పై భాగం, రైట్. ఇట్లా వాడు చెప్పగలిగితే దట్ ఈస్ సృజనాత్మక. కాబట్టి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం? సృజనాత్మక. నెక్స్ట్ ఈక్విటబుల్ అండ్ ఈక్వాల్. Equality in teaching, equitable in teaching. ఎవరు చెప్తారు ఈ రెండు డిఫరెన్స్? ఈక్వాలిటీ అర్థం కావట్లేదా? కంపారిజన్ చేసుకునేది. ఓకే చెప్పండి. ఇంకా అంటే ఇది కరెక్ట్ కాదు నాకు తెలియదు. చెప్పాలి. ఈక్వాలిటీ అంటే అందరికీ సమానంగా క్లాస్ చెప్పడం ఈక్వాలిటీ. అంటే ఒక టాపిక్ని అందరికీ సేమ్ విధంగా చెప్తారు. ఈక్విటబుల్ అంటే అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు, స్థాయిలను బట్టి ఆ టాపిక్ని కొంచెం చేంజ్ చేస్తూ చెప్పడం ఈక్విటబుల్. బాగా చెప్తాం. ఒకసారి క్లాస్ ఇవ్వండి. ఇదిగో నేను పాఠం చెప్తున్నాను, అర్థం చేసుకున్నారా చేసుకోలేదా అనేది నాకు సంబంధం లేదు. నేను పాఠం మాత్రం అందరికీ సమానం చెప్తున్నాను. ఇదేంటిది? ఈక్విటబుల్ టీచింగ్ అంటే ఏంటి అంటే, నేను పాఠం చెప్పిన సందర్భంలో ప్రతి ఒక్కరి కూడా డిఫరెంట్ స్థాయిలలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంతో కొంత నేర్చుకోవాలి. అందరూ ఒక స్థాయిలో నేర్చుకోకపోవచ్చు, కానీ ప్రతి పిల్లవాడు ఎంతో కొంత నేర్చుకోవాలి. దట్ ఈస్ రైట్. ఇప్పుడు మీరు చెప్పండి అన్న,
ఈక్వాలిటీ ఇన్ టీచింగ్, ఈక్విటబుల్ ఇన్ టీచింగ్. క్లాస్లో మొత్తం అందరికీ కూడా లెసన్ చెప్పేయడం, ఈక్వాలిటీ సమానంగా చెప్పడం. ఈక్విటబుల్ అంటే వాళ్ళకి ఎంతవరకు అర్థమైందని ఒక్కొక్కరి ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఈక్విటబుల్. ప్రతి ఒక్కడు కొంత నేర్చుకునేటువంటి పద్ధతిలో చెప్పడం ఈక్విటబుల్. బాగా కూర్చో. సో ఇట్లాంటి ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఫండమెంటల్స్ సంబంధించినటువంటి. ఇవేదో ప్రత్యేకమైనటువంటి కావు, అందరికీ అర్థం కావాల్సినటువంటి, అందరు నేర్చుకోవాల్సినటువంటి. ఇక దీని తర్వాత మనం ఒక్కొక్క దాంట్లో సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, రైట్? ఓకే. మీకు ప్రతి క్లాస్లో ఫేస్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫేస్ షీట్ మనకు మన పాఠ్య పుస్తకాలలోనైతే ఈవెన్ ఈవీఎస్లో కూడా ఉంది. ఉందామా? ఒకసారి చూడండి. ఈవీఎస్లో ఉంది. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అన్నిట్లలో. రైట్. ఫర్ ఎవ్రీ లెసన్ ప్రతి పాఠానికి ఒక ఫేస్ షీట్ ఉంటుంది. ఈ ఫేస్ షీట్ పేరు మార్చారు ఒక్కొక్క చోట. ఫేస్ షీట్ అని కాకుండా దేంట్లో ఏముందమ్మా? Let's talk. Let's talk. Let's sing. Let's read. ఇంగ్లీష్లో కొత్తగా వచ్చిన పాఠాలలో లెటర్ స్టార్ట్ అనే పేరు ఉంది. తర్వాత లుక్ ఎట్ ది పిక్చర్ సే. ఈ హిందీలో సీఖ్నే కా సంప్రాప్తియా అనే పేరుతో వచ్చేసింది హిందీ వల్ల. తెలుగేమో కేవలం చిత్రం ఆధారంగానే ఉంది. ఇట్లా 4 సబ్జెక్టులలో ఉంది. దీంట్లో మనం ఎక్కడ తృప్తి పడుతున్నామంటే ఇది దేని కొరకు పెట్టారు, ఉద్దేశం ఏంటి? ప్రీవియస్ నాలెడ్జ్. ఇంకా పాఠం యొక్క ఉద్దేశం. రైట్. క్వశ్చన్ ఫ్రేమ్ పిల్లవాడు చేస్తాడా? పరిశీలన దృష్టికోణం. పరిశీలన దృష్టికోణానికి ఇష్టం. ఇంకా ప్రీవియస్ నాలెడ్జ్ చెప్పాను. ఇంకా డిఫరెంట్ థింకింగ్ వస్తుంది. అనలిటికల్ థింకింగ్. ఉన్ముఖీకరణ చేయించడం. ఉన్ముఖీకరణ. Beyond the lines. Beyond the lines. Not within the lines, not in the lines. Beyond the lines. Okay. భాష వస్తుంది. మీకు beyond the lines అర్థమైందమ్మా? ఎప్పుడైనా మీకు తెలిసిందా? ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింకే. టీచింగ్ ది లైన్స్, టీచింగ్ బిట్వీన్ ది లైన్స్, టీచింగ్ బియాండ్ ది లైన్స్, టీచింగ్ ఇన్వాల్వ్మెంట్. ఇవి 4 స్టెప్స్ ఉంటాయి. టీచింగ్ ది లైన్స్ అంటే ఆ పాఠంలో ఉన్నట్టుగా చెప్పడం, అది టీచింగ్ ది లైన్స్. టీచింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటే ఒక్కొక్క దానికి లింకప్ ఉంటుంది. ఆ లింకప్ను జోడించాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ అనేక పుణ్యనదులు ఉన్నాయి. ఆ పుణ్యనదులలో గంగా, గోదావరి ముఖ్యమైనవి అని పెట్టాడు అనుకోండి. అనంటే అనేక పుణ్యనదులు అన్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏమి 2 ఇచ్చాడు. మిగిలినటువంటి పుణ్యనదులు చెప్పినట్టయితే ఏమవుతుంది? అది బిట్వీన్ ది లైన్స్. బిట్వీన్ ది లైన్స్. బియాండ్ ది లైన్స్ ఏంటి? ఆ నదుల గురించి ఉపయోగాలు ఏంటి? ఆ నదులు ఎందుకు శ్రేష్టమైనవని చెప్తున్నావు, అవి ఎందుకు పవిత్రమైనవని చెప్తున్నావు
ఇవన్నీ చెప్తే Behind the lines. బియాండ్ ది లైన్స్ ఆ పుస్తకంలో ఉండవు ఈ పవిత్రత వీటి గురించి. ఆ తర్వాత చివరకు టీచింగ్ విత్ ఇన్వాల్వ్మెంట్. పిల్లవాడికి ఆ నది దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, నది దగ్గరికి తీసుకెళ్ళి ఈ నది ఇక్కడ పుట్టింది ఇవన్నీ చెప్తే టీచింగ్ విత్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కాబట్టి వారు చెప్పింది ఏంటి అంటే టీచింగ్ బియాండ్ ది లైన్స్. మనము దాని దరిదాపులలో ఉండే విషయాలన్నీ నేర్చుకోవడం కొరకు ఇది ఉంది. అంటే ముఖ్యంగా ఇందులో 2 రకాలు. ఒకటేమో మదర్ టంగ్. మదర్ టంగ్ ఏంటి? పిల్లవాడికి విన్నాడు, సంభాషణ వచ్చేసింది. ఇప్పుడు తెలుగు ఎవరైనా మనకు నేర్పుతారా? నేర్పరు. ఎందువరకు నేర్పరు? నేర్పవలసిన అవసరం రాలే. మాట్లాడడం కానీ అర్థం చేసుకోవడం కానీ. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వింటూ ఉన్నాడు. వాడు మరాఠీ వింటే మరాఠీ మాట్లాడతాడు, కన్నడ వింటే కన్నడ మాట్లాడతాడు, తెలుగు వింటే తెలుగు మాట్లాడతాడు. కాబట్టి ఆ గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. పుట్టిన తర్వాత వినడం, సరౌండింగ్స్ కూడా తెలియ వింటున్నాడు. కాబట్టి వాడు సహజంగా లిజనింగ్, స్పీకింగ్ అనేది వచ్చేసింది. ఇది ఈజీ. అయితే ఇందులో చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆలోచనాత్మకమైనటువంటి ప్రశ్నలు ఇందులో ఎక్కువ వేయాలి. దేంట్లో? మదర్ టంగ్ సంబంధించిన. లేదు అదర్ దెన్ మదర్ టంగ్ ఉంది. హిందీ, సంస్కృత్, ఇంగ్లీష్. వాడికి దాంతో సంబంధం లేదు. కాబట్టి వాడికి ఏం చేయాలి? వినిపించాలి, మాట్లాడించాలి. వినిపించాలి, మాట్లాడించాలి. ఎంత ఎక్కువ వినిపిస్తే అంత ఎక్కువ అర్థం చేసుకుంటాడు. ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. మీరు ఎప్పుడన్నా చెవిటి వాళ్ళని చూడండి, అది డంబు వాళ్ళు, మాట్లాడే లేని వాళ్ళని చూడండి. ఈ మాట్లాడలేని వాళ్ళందరూ కూడా చెవిటి వాళ్ళు. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరికైతే మాటలు రావని వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎందుకు మాటలు రావట్లేదు? వినకపోవడం వల్ల మాటలు రావట్లేదు. మీరు ఎక్కడైనా పరిశీలన చేయండి. కాబట్టి అట్లా మొదలు వాళ్ళకి ఏమనాలి? వినాలి, విని మాట్లాడడం రావాలి. కాబట్టి దాని మీద ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి? కాన్వర్సేషన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. దేంట్లో? ఫేస్ షీట్. ఇది అర్థమైందా? రెండింటిలో తేడా. ఫేస్ షీట్ చెప్పేటప్పుడు మదర్ టంగ్ అయితే దేని మీద దృష్టి పెట్టాలి, అదర్ దెన్ మదర్ టంగ్ అయితే దేని మీద దృష్టి పెట్టాలి. ఏమమ్మా అర్థమైనట్టేనా? ఒక్కసారి నువ్వు చెప్పమ్మా. మీరు కాదు, అటు పక్కన వారు మీరే. స్వామి చెప్పేటప్పుడు ముందు పిల్లవాడికి మాతృభాష వాళ్ళు ఏదైతే పరిసరాలు బట్టి నేర్చుకున్నారో ఆ భాష మీద అయితే విషయం వాళ్ళు లోతుగా చెప్పగలరు. ఎక్కువ ప్రశ్నలు అయ్యి వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఫేస్ షీట్ చెప్పేటప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి? మాతృభాష వినడం, వాళ్ళు వినడం, వాళ్ళతో మాట్లాడించడం మీద దృష్టి పెట్టాలి. చూసారా? మాతృభాషలో వినడము, మాట్లాడడం అనేది ముందే వచ్చింది. వాడు ఆలోచిస్తూ చెప్పే సమాధానాల మీద ప్రశ్నలు మనం తయారు చేయాలి. అవి అక్కడే అసలు ముఖ్యమైన విషయం మర్చిపోయి మిగిలిందంతా చెప్పారు. రెండవది అదర్ దెన్ మదర్ టంగ్. సబ్జెక్ట్ గురించి ఫస్ట్ వాళ్ళకు వినిపించాలి, ఎక్కువ వినిపించిన తర్వాత మాట్లాడించాలి. సో కాన్సన్ట్రేషన్ అంటే దేని చెప్పాలి? లిసనింగ్ అండ్ స్పీకింగ్. వాళ్ళకి దేని మీద మదర్ టంగ్ లో ఫేస్ షీట్ చెప్పేటప్పుడు ఆలోచనాత్మకంగా ఉండేటువంటి ప్రశ్నలు వేయాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏమమ్మా నువ్వు చెప్పు, ఇప్పుడు రెండింటి మధ్య తేడా. మదర్ టంగ్ విషయంలో అయితే పిల్లవాడు ఆలోచించి చెప్పగలగాలి. అదే ఫేస్ షీట్ చెప్పగలిగే ప్రశ్నలు వేయాలి. అదే ఫేస్ షీట్ లో అయితే మాట్లాడు, ఎక్కువగా మాట్లాడించాలి, ఫస్ట్ వినిపించాలి, ఆ తర్వాత దీంట్లో కాపీని అందించట్లో నెంబర్ 1 వేరే లాంగ్వేజ్ అదర్ దాన్ మదర్ టంగ్.
ఇప్పుడు ఈ ఫేస్ షీట్ మీద క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలి? సాధారణంగా ఏముంటాయి అంటే క్వశ్చన్స్ అన్నీ కూడా కింద 3 ప్రశ్నలు ఉంటాయి, 4 ప్రశ్నలు ఉంటాయి. మన పుస్తకాలలో అయితే ఒక 5-6 వరకు ఉన్నాయి. మిగిలిన మన దాంట్లో 5-6 వరకు ఉన్నాయి, ఈవీఎస్లో ఉంది. అయితే గవర్నమెంట్ దాంట్లోనైతే 3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండదు, 3 ఆర్ ఎక్కువ. కాబట్టి దీంట్లో ఇది ఎంతసేపు తీసుకోవాలి? 1 అవర్ తీసుకోవాలి. ఫేస్ షీట్ ఎంతకాలం తీసుకోవాలి? 1 అవర్ తీసుకోవాలి. మరి 1 అవర్ పీరియడ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎన్ని క్వశ్చన్స్ తయారు చేయాలి? పిక్చర్ ఆధారంగానే వెళ్ళాలి, అవుట్ ఆఫ్ ది పిక్చర్ పోవద్దు. కూర్చోండి. అయితే ఆ పిక్చర్ ఆధారంగానే, ఆ థీమ్ ఆధారంగానే ఉండాలి, వేరే క్వశ్చన్స్ అనేవి ఉండదు. ఇప్పుడు ఇట్లా క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా తయారు చేయవచ్చు అని అటువంటి చూసుకోండి. నెంబర్ 1, open-ended questions. Open-ended questions. మీరు ఏదైనా ఒకటి తీసి చూడండి, ఇంగ్లీష్, హిందీ, ఈవీఎస్ అని తెలుగు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఇది చెప్పండి. మొదలు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే దానికి అది అర్థం చేసుకున్నాక తర్వాత ప్రశ్నలు తయారు చేద్దాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఆ పిక్చర్ చూడగానే వాళ్ళు చెప్పే విధంగా ఉండాలి సమాధానం, అంటే చాలా ఈజీగా. ఒకటే ఆన్సర్ కాకుండా పలు విధాలుగా కూడా ఆన్సర్ చెప్పే విధంగా ఉండేదని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. చెప్పేటట్టుగా ఉండాలి, అంటే వాడు అడిగేటట్టుగా ఉండాలి. పిక్చర్ చూడగానే వాడికి సూటిగా ఒకే సమాధానం ఉన్నట్టయితే అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కాదు, క్లోజ్డ్ క్వశ్చన్. క్లోజ్డ్ క్వశ్చన్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఏంటి? దాంట్లో రకరకాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గదిలో మీరు ఏం చూశారు, ఈ గదిలో మీరు ఏం చూశారు అంటే ఏం చెప్తాం? లైట్స్ చూసామని చెప్తారు. మీరేం చూశారు? ఫోటోలు చూశానని చెప్తారు, విండోస్ చూశానని చెప్తారు, చైర్స్ చూశానని చెప్తారు. మీరేం చెప్తారు? లైట్ వచ్చేసింది, స్విచ్ బోర్డు. ఎక్కడ పిల్లలు నాకు వీళ్ళంతా ఆచార్య హోటల్ అయిపోయింది, చూసారు. ఇట్లా ఆన్సర్ ఒకటే ఉందా? లేదు, డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్స్ అన్ని కరెక్టేనా? కరెక్ట్. కాబట్టి ఆ చిత్రానికి సంబంధించినటువంటి ఎన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ తయారు చేస్తారో నెంబర్ 1 అది, అట్లాంటివి తయారు చేయాలి. రైట్. నెక్స్ట్ ఎక్స్పీరియన్షియల్ క్వశ్చన్స్. Actually, right, close-ended questions, no? Close-ended questions. Open-ended రాస్తారు, దాని తర్వాత close-ended. Close-ended questions. Okay, right. అంటే క్లోజ్-ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఆ చిత్రంలో మీకు ఎన్ని చెట్లు కనిపిస్తున్నాయి, ఆ చిత్రంలో ఎంతమంది కనిపిస్తున్నారు, ఆ చిత్రంలో ఎన్ని వాహనాలు కనిపిస్తున్నాయి, అవి లిమిటెడ్ ఉంటాయి, 3 or 4 ఉంటాయి. అవి ఏమంటారు? క్లోజ్-ఎండెడ్ క్వశ్చన్స్. క్లోజ్-ఎండెడ్ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్, ఏదైనా.
ఎక్స్పీరియన్షియల్ క్వశ్చన్స్ అంటే జూకి వెళ్ళినప్పుడు నువ్వేం చూసావు? మీరు కూడా చేశారా? ఇదిగో ఇక్కడ ఈ చిత్రం ఉంది, ఏదో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చెట్టు కింద పిల్లలు ఆడుతున్నారు. మీరు ఎప్పుడైనా చెట్టు కింద ఆడారు? ఆట అంటే ఇక ఏ చెట్టు కింద ఆడారు, ఎక్కడ ఆడారు, ఏ ఆట ఆడారు అని అంటే ఆ ఆటలో ఎంతమంది ఆడారు, ఆ తర్వాత ఎన్ని రకాల ఆటలు ఆడారు అనేది ఇవన్నీ ఒక్క దాని క్వశ్చన్ ఆడడానికి ఎన్ని వస్తాయి? చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటి? వాడి ఎక్స్పీరియన్స్ దేని ఆధారంగా ఆడాలి? దీని ఆధారంగానే అడగాలి. వేరే ఎక్స్పీరియన్సెస్ అడగదు, దీని ఆధారంగానే ఎక్స్పీరియన్సెస్ అడగాలి. రైట్? ఇవి ఎక్స్పీరియన్షియల్ క్వశ్చన్స్. ఏమమ్మా ఎక్స్పీరియన్షియల్ క్వశ్చన్స్ అంటే ఏంటి? అవి మీరు చేశారా? ఉయ్యాలో ఉంటుంది, మీరు ఇంతకు ఉయ్యాలో ఎక్కడ ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఊగడం మీకు ఆనందమేనా? నెక్స్ట్ ఇమాజినేషన్ క్వశ్చన్స్. అయితే ఏం ఏదో కానీ మీ దగ్గర ఉన్న ఇప్పుడు నేను ఈ చిత్రం తీసుకొచ్చి చెప్పాను, అట్లా మీరు చెప్పండి. అక్కడ గాలిపటం ఎగురుతుంది, అదే పెద్ద నువ్వు ఎగిరితే ఎలా ఫీల్ అవుతావు? ఇక్కడ పూలు ఉన్నాయి, మీకు ముందర ఇక్కడ పూలు ఉంటే అప్పుడు పూలతో నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తాం ఇంకా? ఇక్కడ ఇచ్చే పదాన్ని బట్టి అడగాలి, లేకపోతే ఇంకా వేరేది అడగదు. దాని కంటిన్యూషన్లో అడగాలి. ఇమాజినేషన్. అక్కడ చెట్టు ఆడుతున్నారు, నువ్వు చెట్టు ఎక్కాలని ఏం చేయాల్సి ఉంటుంది, నీకు ఏమేం కావాల్సి ఉంటుంది, ఇవి ఇక్కడ రెండు చెట్లు నరికేస్తున్నాయి, అదే చెట్టు నువ్వైతే నువ్వు ఎలా ఫీల్ అవుతాం. కరెక్ట్. అట్లా ఇమాజినేషన్కి సంబంధించినటువంటి. కాబట్టి వాళ్ళు దాంట్లో అదే పిక్చర్కి సంబంధించినటువంటి ఇమాజినేషన్ క్వశ్చన్స్ను అడగాలి. రైట్? ఎన్ని వచ్చినాయి ఇమాజినేషన్ మీద? ఒక్క అంశం తీసుకుంటే చాలా వచ్చేసినాయి. ఎక్స్పీరియన్స్ మీద ఎన్ని వచ్చినాయి? చాలా వచ్చినాయి. ఓపెన్ ఎండెడ్ మీద ఎన్నో వచ్చేసినాయి. క్లోజ్ ఎండెడ్ మీద దాంట్లో ఉన్నాయని అనేకం వచ్చేస్తాయి. రైట్. తర్వాత హౌ డు యు నో? ఇక్కడ అందరు ఎవరున్నారు? కాబట్టి ఇది ఏ స్థలం అనుకుంటున్నారు? పిల్లల ఆట స్థలం మీకు ఎట్లా అర్థమైంది? హౌడు. మరి ఇక్కడ ఈ తాళ్ళ దూకి ఎందుకు గట్టి ఉంటుంటారు? ఎక్కడ కాదు, ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు, ఒక ఇంటి నుంచి ఒక చెట్టు దాకా నడవడం కొరకు. అంటే అది ఇప్పుడు దాని వాళ్ళకి అడిగినాం, దాని మీద పిల్లవాడు నడుస్తున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నాడు, ఇదంతా కూడా వాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, చెట్టు మీదకి వెళ్ళాలి. నీకు ఎట్లా తెలుసు చెట్టు మీదకి వెళ్తున్నాడని? అంటే ఇది ఇక్కడ నుంచి కట్టింది, వాడి ఫేస్ చెట్టు అయిపోయింది కాబట్టి అట్లా వెళ్తున్నాడు. సో ఈ రకంగా నీకు ఎట్లా తెలుసు అక్కడ ఉండే అసలు ఇన్సిడెంట్ వాటి ఆధారంగా ముందుకు వెళ్తాం. తర్వాత
పర్సనలైజేషన్. అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటేమో ఎక్స్పీరియన్స్ అన్నానికి పర్సనలైజేషన్ అన్నానికి. ఇవి రెండింటి తేడా ఏంటి? ఆ ఎక్స్పీరియన్స్ అనేది గ్రూప్ కావచ్చు, టీమ్ కావచ్చు, వాళ్ళందరితో కలిసేటువంటి ఎక్స్పీరియన్స్. ఇది పర్సనలైజేషన్ అంటే అక్కడ ఏమవుతుంది, మరి నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, నువ్వు ఒక్కడివే ఉండి ఇవన్నీ ఆడుకోవడానికి అవకాశం ఉందా? లేదు. మరి కాబట్టి నువ్వు ఏం చేయాలి? అది కూడా మళ్ళీ ఇమాజినేషన్లోకి వస్తుంది. అంటే ఒకదాంట్లో నుంచి ఒక లింక్ ఉంటుంది, కానీ ఇదేమో వ్యక్తిగతం ఆధారంగా మనం ప్రశ్నలు అడుగుతున్నాం. ఇది పర్సనలైజేషన్. ఆ తర్వాత ఇప్పుడు మీరు అనుకునే వాల్యూస్. వాల్యూస్ ఇక్కడ విలువలకు సంబంధించిన ఏమొస్తాయి? ఇప్పుడు దీని ఆధారంగా తీసుకోవాలి, ఒక చిత్రం ఆధారంగా తీసుకోవాలి. శిశువాటిక సిలబస్ లో ఉన్నటువంటి అన్ని చెప్పకూడదు. ఎప్పుడైనా ఒక చెట్టును చెట్టు పెద్ద కావడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇమాజినేషన్. దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయి? ఈ రకమైనటువంటి అన్ని కూడా ఏమొస్తుంది? వాల్యూస్ అంటే నీళ్ళు పోయాలి, ఎరువు వేయాలి, దానికి కంచె నాటాలి, ఇటువంటి అన్ని వాల్యూస్. ఆ తర్వాత పిల్లలతో ఆడుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు బాగా ఆడుకోగలుగుతావు? ఎదుటి వాళ్ళతో గొడవ పడదు, అబద్ధాలు ఆడదు కదా, కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఆటకు సంబంధించింది వాల్యూస్. పంచకర్తవ్యాలను జోడించవచ్చు. పంచకర్తవ్యాలు ఇవన్నీ కూడా వాల్యూస్ తీసుకొస్తాయి. కరెక్ట్, రైట్. తర్వాత అండర్స్టాండింగ్ అండ్ జస్టిఫికేషన్. Understanding and justification. జంతువులు, పక్షులు, గృహం అలాంటివన్నీ ఇచ్చామనుకున్నాం. కింద మనం రాయాలి హౌస్, యానిమల్స్, థింగ్స్ అని. సో వాళ్ళు అది అర్థం చేసుకుని అది ఏ విభాగం చెందుతో రాయాలి. ఇంకా కొంచెం దగ్గరలో ఇంకా ఇంకేం కొద్దిగా ముందు ఇప్పుడు రైట్. ఇప్పుడు అదే పిల్లలు ఆటలు ఆడుతున్నారు. ఆటలు ఎందుకు ఆడాలి? ఆరోగ్యంగా ఉండడానికి. ఇంకా శారీరకమైనటువంటి ఇంకా ఆనందము, ఆహ్లాదం, ఇంకా ఫ్లెక్సిబిలిటీ, శరీరంలో ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి వాటి చివరికి ఏం రావాలి అని అంటే అండర్స్టాండింగ్ ఇన్ ది జస్టిఫికేషన్లో నేను మొత్తం రెగ్యులర్గా ఆటలాడినట్టయితే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను, నేను తిన్నటువంటి ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది, ఆ తర్వాత అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక అవకాశం. ఇట్లా దీని కారణంగా వాడు దాన్ని అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి రావడాన్ని ఏమంటారు? జస్టిఫికేషన్. అంటే మీరు వచ్చిన నిర్ణయం నా నిర్ణయం తేడా ఉండొచ్చు,
అందరి నిర్ణయాలు ఒకేలా ఉండకపోవచ్చు, కానీ వాడికి ఏ నిర్ణయం వచ్చినా వాడికి రైట్. కాబట్టి ఆ విధంగా నిర్ణయానికి వచ్చారా లేదా అనేది చూడడం, ఉంటే చెప్పడం కాదు. దీనివల్ల మీరు ఏం ప్రయోజనం పొందుతారు ఆటలాడటం వల్ల అనేది అడగడం ఏదైతే ఉంటుందో అది అండర్స్టాండింగ్ అండ్ జస్టిఫికేషన్. ఇప్పుడు మీరు చెప్పడమా అండర్స్టాండింగ్ అండ్ జస్టిఫికేషన్ అంటే ఏమర్థమైంది? ఇప్పుడు పిల్లలు ఆటలాడిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన మన సేమ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏమన్నట్టు ఇప్పుడు పిల్లలకి మనం నేను ఒక ఫ్రూట్స్ కోసం చెప్తాను యాపిల్ గురించి. పిల్లలు యాపిల్ గురించి చెప్తుంటే అమ్మ యాపిల్ రోజు పెడుతున్నాము, ఎందుకు పెడుతున్నాం, ఇది యాపిల్ రోజు తినాలని అడుగుతాం. అప్పుడు యాపిల్ ఎందుకు తినాలని దాని గురించి వివరంగా చెప్పడము, ఇది తినడం వల్ల నీకు ఆరోగ్యం ఎంత బాగుంటుంది ఏంటో చెప్పడం కాదు. మొత్తం పాఠం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాడు ఈ అర్థాన్ని చేసుకొని అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఇంకెవరు చెప్తారు? దీని మీద క్వశ్చన్స్ తయారు చేయాలి. మళ్ళీ అయిపోయింది, కామ్ అయిపోయింది. అమ్మ నేను ఆకుకూరలు తింటే నా డైలీ కంటికి మంచిది కాబట్టి తింటాను అనే నిర్ణయానికి వచ్చింది. పాఠం అయిపోయింది కదా. మీరు చెప్పే పాఠం వెళ్ళి ఫేస్ చేసిన క్వశ్చన్లు అడగాలనే నిర్ణయానికి రావడం అది ఇదంతా రైట్. ఇది కరెక్ట్. అంటే ఇది క్రియేటివ్ పునరావృత్తి, యాంత్రిక పునరావృత్తి కాదు. ఇంకా చెప్పినప్పుడు జీబ్రా క్రాస్ మీద చెప్పినప్పుడు వాడు అర్థమయ్యేది రెండోసారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జీబ్రా క్రాస్ మీద నడవాలి అని అనుకోవాలి. రైట్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే అండర్స్టాండింగ్ జస్టిఫికేషన్ యొక్క కంటిన్యూషన్. ఇప్పుడు ఆ పిల్లవాడు ఉన్నారు, పిల్లవాడి ఇంట్లో వాడు కొద్దిగా డల్లు ఉంటున్నాడు. డల్లు ఉండడానికి కారణం ఏంటి? వాడు ఆట ఆడుకోవట్లేదు, లేదు ఆరోగ్యంగా ఉండట్లేదు, అంటే సరి అయినటువంటి ఆహారం తీసుకోవట్లేదు. కాబట్టి దీని ఆధారంగా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ పాఠం అయిపోయిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఇంకెవరైనా అడిగినా చెప్పగలగాలి, లేకపోతే తన ప్రాబ్లం తాను సాల్వ్ చేసే పద్ధతిలో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇంకొకటి రెండు రాసుకోండి, మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఒకటి అనలిటికల్ థింకింగ్. ఇది ముందే ఉండాలి, ఇది ముందే ఉండాలి. అనలిటికల్ థింకింగ్. తర్వాత లాస్ట్ది స్టూడెంట్ షుడ్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇవన్నీ మనం వాడికి చెప్తున్నాం, అసలు నీకు అర్థం కాని ఏముంది అందులో? వాడికి ఉంటాయి కదా కొన్ని అర్థం కానీ, అందులో వాడు అడగడానికి చివరికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు దీని మీద మీరు ఏ క్లాస్ అన్నా తీసుకోండి, ఏ ఫేస్ షీట్ అన్నా తీసుకోండి, తీసుకొని నలుగురు కలిసి కూర్చొని ఒక 25 క్వశ్చన్స్ మీరు ఒక ఫేస్ షీట్ మీద ఇవి ఉన్నాయి కదా. ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. 11 అంటే ఒక్కొక్క దాని మీద 3-4 రాసిన 40 క్వశ్చన్స్ అవుతాయి. సో ఎట్లా గ్రూప్స్ అవుతారు చెప్పండి? పోల్చుకోండి, అనాలిసిస్ విశ్లేషణ చేసుకోండి. అది మీరు అనాలిసిస్ చేసుకుంటారని చెప్పి రైట్. ఇప్పుడు ఒక నలుగురు కూర్చోవాలి. ఎవరెవరు నలుగురు కూర్చుంటారు? ఏ సబ్జెక్ట్?
ఎన్ని గంటలు? 11 బాగా. ఓ అయిపోయింది. మళ్ళీ వచ్చి కూర్చో. 3 సార్లు వెళ్ళలేదు సార్. 3 సార్లు 4 సార్లు వెళ్ళలేదు. అటు